హాయ్ అస్సలాము అలైకుం నమస్తే నా అందరికీ రంజాన్ కరీం అందరికీ ప్రతి ఒక్కరికి ఈరోజైతే ఒక పద్ధతుల్లో ఫాస్టింగ్ భాగంగా 30 రోజులు అయితే మేము ఉంటాము. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు నేను కూడా ఫాస్టింగ్ ఉండా. నాకు కూడా హెల్తీగా వెల్తీగా ఉండాలి, 30 రోజులు ఫాస్టింగ్ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మీ దేవుణ్ణి కోరుకోండి. చూడండి మా అన్న ఇటు పోతాడు చూడండి. నమాజ్కి అయితే బయలుదేరేసినాము. ఇప్పుడు ఏ నమాజ్ అయితే 4 రకాతులు చదువుకొని వస్తాం. నేనైతే వెళ్ళేసి చూడండి మా అన్న అది మస్జిద్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూసేయండి. ఇంకా దీన్ని అయితే ఉజూ ఖానా అంటారు మామ. ఎవరైనా నమాజ్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలా ఉజూ చేసుకుంటాం అనమాట. కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కున్న తర్వాతే మస్జిద్ లోపలికి వెళ్తాము. అసర్ నమాజ్ 4 రకాతులు అయితే చదువుకొని అల్హమ్దులిల్లా బయటకు వచ్చేసాం మామ. ఇప్పుడైతే మనకు రోజా ప్రిపరేషన్స్ అనేది చేసుకోవాలి కాబట్టి నేను మా అన్న అయితే రోజా ప్రిపరేషన్ చేయడానికి వెళ్తున్నాము. ఆ వీడియో కూడా చూసేయండి. చూడండి, ఈ రంజాన్ మాసం మొత్తము 30 రోజులు చాలా పటిష్టంగా మేమైతే ఉంటాము. ప్రతి ఒక్కరు ముస్లిం, ముతక, పెద్ద, చిన్న అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా నమాజ్ చదువుకోవడానికి అయితే వచ్చేసాము. 5 పూట్ల నమాజ్ అయితే చేసుకోవాలి కంపల్సరీ. ఇంకా రంజాన్ వచ్చింది కాబట్టి అందరూ చాందిని అయితే ఇట్లా పెట్టుకుంటారు మామ. రాత్రి అయితే లైటింగ్ లో మంచిగా దిగ అని వెలుగుతా ఉంటది. ఇంకా మా అన్న ఇంట్లో రోజా తీసుకోవడానికి అయితే అన్ని రెడీ చేసుకుంటున్నాం. అది చూడండి మామ, ఇప్పుడైతే ఒక పద్దు అయితే తీర్చుకుంటాను. మీకు కూడా చూపిస్తాను ఏమేమి ఈ రోజు ఒక పద్దు ఒకటో రోజు ఏమేమి తీర్చుకుంటాను మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. మాషా అల్లా, వేడిగా చికెన్ బిర్యానీ, అందులోకి కొంచెం సలాద్, ఇంకా కడుపులో చల్లగా ఉండేదానికి మజ్జిగ, ఆ బిర్యానీలోకి నంచుకొని తినడానికి సలాద్, ఒక ఆరెంజ్ పండు, ఒక వాటర్ బాటిల్, ఇది కూడా ఆరెంజ్ పండే. ఇంకా ఇది వచ్చేసరికి కేకు, ఇంకా ఇది జ్యూసు, ఆరెంజ్ జ్యూసు, బనానా అన్నీ అయితే తీసుకున్నాడు మా అన్న. చూడండి మొత్తము. ఇంకా వెరైటీగా ఖర్జూరకాయలు, బనానా, వాటర్ బాటిల్ ఇవన్నీ అన్నమాట మాకు ఈరోజు ఇఫ్తార్కి. చూడండి మామ ఎంత మాషాల్లా ఎంత బాగుండాయో. ఈ రంజాన్ మాసం అంటేనే ప్రతి ఒక్క ముస్లింకి ఏదో తెలియని ఆనందం అన్నమాట. రంజాన్ అంటేనే చిన్న పిల్లడి కాడ నుండి పండి ముసలోడి వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా మస్జిద్కి వెళ్ళి ప్రతి ఒక్కరు సహాయం చేసుకొని 10 మందికి అన్నం పెడతా పుణ్య కార్యక్రమాలన్నీ చేస్తారనమాట. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అల్లాహుమ్మా లకా సమ్తు వబికా ఆమంతు అలైకా తవక్కల్తు అలా ఇస్రికా అఫ్తల్తు వతకబ్బల్ మిన్నీ లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మద్ రసూల్. బిస్మిల్లా. మనలో మన మాట మామ. తెల్లారి నుండి సాయంత్రం వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా లాస్ట్లో సాయంకాలం ఒక ఖర్జూరకాయ తిని ఒక గుట్టుక నీళ్లు తాగితే ఏదో సాధించామనే ఒక ఆనందం అయితే కలుగుతుంది మామ. దాన్నే రంజాన్ అంటారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ కోయేట్లకు వచ్చిన తర్వాత 30 రోజులు కూడా రోజా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.